మాజీ మంత్రి స్వర్గీయ దామచల్ల ఆంజనేయులు 95వ జయంతి కార్యక్రమం దామచల్ల సత్య ఆధ్వర్యంలో కొండేపి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా రాష్ట్ర మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి, తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి దామచల్ల సత్య నాయుడుపాలెం మెయిన్ రోడ్ లో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహానికి పూజలు నిర్వహించి అనంతరం దామచల్ల ఆంజనేయులు ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కొండేపి నియోజకవర్గంలోని సింగరాయకొండ, పొన్నలూరు, కామేపల్లి, కొండేపి మండలాల్లో దామచల్ల ఆంజనేయులు ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి సత్యాలు మాట్లాడుతూ దామచల్ల ఆంజనేయులు కొండేపి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని గుర్తు చేశారు. అంతేకాక కొండేపి నియోజకవర్గానికి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే తెలుగుదేశం పార్టీని గెలిపించిన టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని దామచల్ల సత్య తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండేపి నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు హాజరై దామచల్ల ఆంజనేయులకు ఘనంగా నివాళులర్పించి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఊరు అడుగుతున్నది, వాడ అడుగుతున్నది, జిల్లా అడుగుతున్నది, రాష్ట్రం అడుగుతున్నది, సీసీ రోడ్ అడుగుతున్నది, అరే బీసీ జనం అడుగుతున్నది, చంద్రబాబు మళ్ళీ మళ్ళీ రావాలని, మన చంద్రబాబు మళ్ళీ మళ్ళీ రావాలని. ఊరు అడుగుతున్నది, వాడ అడుగుతున్నది, జిల్లా అడుగుతున్నది, రాష్ట్రం అడుగుతున్నది. అదనపు గది పొందిన బడి తల్లి అడుగుతున్నది, పక్కా ఇండ్లను పొందిన పేద తల్లి అడుగుతున్నది, ఆగిన వంటింటి దీప పథకం అడుగుతున్నది, పొదుపు లబ్ధి పొందిన డ్వాక్రా మహిళ అడుగుతున్నది, ప్రజల కొరకు ప్రభుత్వమే కదిలొచ్చిన రోజు తలచి, ఎస్సీ ఎస్టీ మైనారిటీ జనం అడుగుతున్నది. ఊరు అడుగుతున్నది, వాడ అడుగుతున్నది, జిల్లా అడుగుతున్నది, రాష్ట్రం అడుగుతున్నది. ఈతి బాధలొస్తే స్వయం గోదార్చిన చంద్రబాబు మానవతను తలచి ప్రతి గ్రామం అడుగుతున్నది, అవినీతి అనకొండల నోట చిక్కి బిక్క చచ్చి బిక్కు బిక్కు మనేసి వారు ఊరు అడుగుతున్నది, రైతు రుణం రద్దు చేసి మహిళ రుణం మాఫీ చేసి బంధు గిందు లేకుండా 9 గంటల కరెంటు పొందేందుకు పేద రైతు పొలం అడుగుతున్నది. ఊరు అడుగుతున్నది, వాడ అడుగుతున్నది, జిల్లా అడుగుతున్నది, రాష్ట్రం అడుగుతున్నది. రైతు బిడ్డలంతా ఐటి నిపుణులుగా మారిపోయి సాఫ్ట్వేర్ వెలుగుల యువలోకం అడుగుతున్నది, అత్త సొమ్ములాగా గనులు అల్లుడికి రాసిచ్చిన తంతు చూసి తెలుగు నేల గొంతు అడుగుతున్నది, దేశంలో పేరొందిన విదేశీ నేతలు కూడా మేల్కొలిపిన ఘనత తలచి నేటిహీన స్థితిని చూసి తెలుగు జాతి గత చరిత్ర నీతి అడుగుతున్నది. ఊరు అడుగుతున్నది, వాడ అడుగుతున్నది, జిల్లా అడుగుతున్నది, రాష్ట్రం అడుగుతున్నది. ఈరోజు చాలా సంతోషం. తూర్పు నాయుడుపాలెంలో మా పెద్దాయన దామచల్ల ఆంజనేయులు గారి 90వ జయంతి కార్యక్రమం ఈరోజు నాయుడుపాలెంలో ఘనంగా నిర్వహించాం. అలాగే కొండేపి నియోజకవర్గంలో అన్ని మండల హెడ్ క్వార్టర్లో
ఈరోజు పెద్దాయన 95వ జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు ఆయన ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి ఈ గ్రామానికి రాష్ట్ర స్థాయిలో ఒక చరిత్రగా నిలిచిన వ్యక్తి. ఈ గ్రామాన్ని చరిత్ర పటంలో కూడా నిలిపాడు. ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు మంత్రివర్యులుగా, అలాగే ఎక్కడ నీతి నిజాయితీకి మారుపేరుగా ఆయన అనేక మంచి కార్యక్రమాలు ఈ జిల్లాకు కానీ రాష్ట్రానికి కానీ ఎక్కడికి వెళ్ళినా దామచర్ల అంటే ఒక బ్రాండ్గా మంచితనానికి మారుపేరుగా ఆయన చేసిన సేవలు ఎప్పుడు మేము కొనసాగిస్తాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా కొండేపి నియోజకవర్గంలో ఇంకా దామచర్ల కుటుంబం ఇంకా అనేక మంచి కార్యక్రమాలు కూడా చేయబోతుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన గౌరవ మంత్రివర్యులు స్వామి గారికి, అలాగే కొండేపి నియోజకవర్గ మండల నాయకులందరికీ పేరు పేరున ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తాం. నమస్కారం అండి. ఈరోజు మాజీ మంత్రివర్యులు స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు గారి 95వ జన్మదినోత్సవం సందర్భంగా మా స్వగ్రామం తూర్పునాయుడుపాలెంలో మా మండల నాయకులతో ప్రజలు అందరి సమక్షంలో ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఆయన మన మధ్య నుంచి భౌతికంగా దూరమై సుమారు 17 సంవత్సరాల పైన అయినప్పటికీ కూడాను కొండేపి నియోజకవర్గ ప్రజల్లో ఆయనని ఎవరు కూడా మర్చిపోలేని పరిస్థితి. ఈరోజు కూడా ఆయన వర్ధంతిని జన్మదినోత్సవ కార్యక్రమాన్ని నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఘనంగా జరుపుకుంటున్నందుకు నియోజకవర్గ ప్రజలందరూ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఉమ్మడి రాష్ట్రంలో 2 పర్యాయాలు మంత్రిగా చేసి విశేష గుర్తింపు పొంది ఆయన పదవీ కాలంలో రైతులకి పేదలకి ముఖ్యంగా ఉపయోగపడినందుకు రైతు బాంధవుడు అని చెప్పేసి మనం తెలియజేసుకుంటూ పొగాకు బోర్డు ఏర్పాటు చేసిన, గ్రామాల్లో చాలా చోట్ల మౌలిక వసతులు గ్రామాల్లో రోడ్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటం, మంచినీటి పథకాలను తీసుకురావటం, ఇవన్నీ కూడా వారి టైంలో చేసుకున్నటువంటి అభివృద్ధి పనులకి నిదర్శనం తెలియజేసుకుంటూ అదే గ్రామం నుంచి అదే కొండేపి నుంచి నేను ప్రాతినిధ్యం 3వసారి గెలుపొంది ఇప్పుడు వారిలాగానే ఈ తూర్పునాయుడుపాలెం నుంచి మంత్రిగా రావడం కూడా నాకు అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. వారి ఆశయ సాధన కోసం నేను, సత్య గారు, జనార్దన్ గారు, అదేవిధంగా మండల నియోజకవర్గ పార్టీ అందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈరోజు ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన మీద నమ్మకంతో 2 పర్యాయాలు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఇచ్చారో, అదేవిధంగా మాకు కూడా ఆయన నమ్మకంగా గౌరవించినందుకు ఆయన పేరును పోగొట్టకుండా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకోవడం. తూర్పునాయుడుపాలెంలో మన పెద్ద ఆయన మాజీ మంత్రివర్యులు దామచర్ల ఆంజనేయులు గారి 95వ జన్మదినోత్సవం జరుపుకోవడం నాకు సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం ముఖ్యంగా అన్ని కొండేపి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి ముఖ్యంగా పెద్ద ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు ఉన్న అరాచకం, అవినీతి ఇవన్నీ ప్రబలిపోయినాయి. అదే పెద్ద ఆయన ఉన్నప్పుడు ఎంతో ఆయన నమ్మకంగా చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గంలో చేర్చుకున్న తర్వాత ఎంతో నమ్మకంగా పనిచేసి ఆయన ఏ పదవిలో ఉన్నా, ఈవెన్ మన కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్గా ఉన్నప్పుడు కూడా దాంట్లో కూడా ఆయన యొక్క పద్ధతి, ఆయన యొక్క పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. రైతులకి చాలా మేలు చేశారు. అలాగే కొండేపి నియోజకవర్గంలో కూడా అభివృద్ధి అంటే ఆంజనేయులు గారితోనే ప్రారంభమైంది. కొండేపి నియోజకవర్గంలో తర్వాత రోడ్లు కానీ, నాబార్డు నుంచి నిధులు తేవటం కానీ, అలాగే చంద్రబాబు గారితో ఆయన ఉన్న సాన్నిధ్యంతో నిధులు తేవటం కానీ చాలా అభివృద్ధి చేశారు. అలాగే పెద్ద ఆయన ఎన్టీఆర్తో కూడా ఆయనతో మంచి సన్నిహితం ఉండేది. చాలా బాగా ఆయన ఆప్యాయంగా చూసేవాళ్ళు. అట్లాగే పార్టీని కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన కూడా ప్రెసిడెంట్గా, జిల్లా ప్రెసిడెంట్గా ఉండి పార్టీని పైకి తీసుకొచ్చారు. అలాగే నా దామచర్ల సత్య గారు కానీ, జనార్దన్ కానీ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రెసిడెంట్గా ఉండి, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవడైనా ఉంటాడు, కానీ కష్టకాలంలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన వాళ్ళే గొప్పతనం. కాబట్టి ఈరోజు పార్టీని ఇన్ని సంవత్సరాలు కష్టపడి వాళ్ళు అధికారం లేకపోయినా కూడా ఉండి తీసుకొచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. అలాగే పెద్ద ఆయన ఆత్మ శాంతి చేకూర్చాలని కోరుకుంటూ సెలవు. ముందుగా దామచర్ల ఆంజనేయులు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆంజనేయులు గారు అంటే క్రమశిక్షణకి మారుపేరు. ఆర్థికపరమైన అంశాల్లో కానీ దేనికైనా కానీ ఆయన ఎప్పుడు కూడా చాలా క్రమశిక్షణతో ఉంటాడు. ఆయన నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నాకు ఆయనతోటి సుమారుగా 20 సంవత్సరాల అనుబంధం ఉంది.
సత్య వాళ్ళ కంటే ముందు కూడా నేను ఆంజనేయులు గారు నేను కలిసి మా వ్యాపార భాగస్వాములుగా ఉన్నాం. ఆయన అయితే ఎంతో మంచి వ్యక్తి. ఈరోజు కొండేపి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆయన హయాంలోనే జరిగినాయని, తర్వాత మన స్వామి గారు ఆయన ఏదైతే అభివృద్ధికి బాట వేస్తున్నారో ఈ అభివృద్ధిని అంతా కూడా ఇంకా ముందుకు తీసుకెళ్ళి మన నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మంచి గుర్తింపు తెచ్చే విధంగా ఉండాలని కోరుకుంటూ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకి నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన పెద్ద ఆయన 95వ జయంతి సందర్భంగా మన టంగుటూరు మండలం నాయుడుపాలెం గ్రామంలో ఈరోజు జయంతి సందర్భంగా అందరం కలుసుకున్నాం. ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశాం. నియోజకవర్గంలో కూడా అన్ని మండలాల్లో భారీ ఎత్తున పెద్ద ఆయన జయంతి వేడుకలు జరుపుకోబోతున్నాం. ఆయన మా అందరికీ ఒక స్ఫూర్తిదాత. ఆయన చేసిన సేవలు మన కొండేపి నియోజకవర్గానికి ఇప్పుడు కూడా మనం వాటర్ రూపంలో ప్రతి ఊరికి ఒక వాటర్ ట్యాంక్ కట్టించడం కానివ్వండి, అలాగే టంగుటూరు మండలంలో కానివ్వండి, అలాగే కొండేపి నియోజకవర్గంలో కానివ్వండి టొబాకో బోర్డ్స్ని తీసుకురావడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. అలాగే రైతువారి కుటుంబం కొండేపి మొత్తం కూడా గతంలో పెద్ద ఆయన చేసిన డెవలప్మెంట్స్, అలాగే మన స్వామి గారు ఈ 3 పర్యాయాలు చేసిన డెవలప్మెంట్స్కి ఈ సంవత్సరం మరలా 3వ పర్యాయం కూడా అఖండ మెజార్టీతో గెలిపించారు. ఆయన స్ఫూర్తిగా మంత్రిగా కొనసాగుతున్నారు. మన స్వామి గారు కూడా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ మంచి అభివృద్ధి చేసే అవకాశం కల్పిస్తారు. అలాగే మన సత్య గారు కానివ్వండి, అలాగే జనార్దన్ గారు కూడా వారి ఆశయాలను కొనసాగిస్తూ ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కానీ వారు పార్టీకి వాళ్ళు సపోర్ట్ ఇచ్చి కార్యకర్తలకి నాయకులు కూడా అందరూ కూడా వాళ్ళ సపోర్ట్ ఇప్పుడు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు మరలా మనం జరుపుకోవడానికి అలాగే పెద్ద ఆయన అందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాలని కోరుకుంటూ గారి జయంతి సందర్భంగా ఏర్పాటైనటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు గౌరవనీయులు డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి గారు, అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి ఉత్తరాంధ్ర జిల్లాల విజేత గౌరవనీయులు దామచర్ల సత్యనారాయణ గారు, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ శ్రేణులందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలు. నిష్కలంక రాజకీయ చరిత్రుడు, అవినీతి రహితుడు, ప్రజానేత దామచర్ల ఆంజనేయులు గారు రాష్ట్రంలో ఒక గుర్తింపు కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొని కొండేపి నియోజకవర్గ అభివృద్ధికి విపరీతంగా పాటుపడినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసినటువంటి విషయమే. అలాగే జిల్లాలో ఒక నూతన సాంప్రదాయానికి ఆయన తెరలేపినటువంటి వ్యక్తి. ఏ ఒక్క రూపాయి కూడా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ప్రతి రూపాయికి కూడా లెక్క ఉండాలనేటువంటి భావంతో ఆయన ఎప్పుడు కూడా అందరినీ కూడా అవేర్ చేస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి వ్యక్తులు రాజకీయాల్లో చాలా అరుదైనటువంటి సందర్భం. వాళ్ళ ఆయన ఆదర్శాలను పుణిపుచ్చుకొని ఈరోజు స్వామి గారు కానివ్వండి, అలాగే సత్యనారాయణ గారు కానివ్వండి, ఈ జిల్లాలో కానివ్వండి, లేకపోతే నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానివ్వండి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక ప్రజాభివృద్ధి కార్యక్రమాలు పాల్గొన్నట్టు ఆయన ఆదర్శాలను తీసుకొస్తున్నటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటాం. సైకిల్ కేరా సై అసై ఆ సైకిల్ కేరా జై అజయ్ ఆ సైకిల్ కేరా సై అసై ఆ సైకిల్ కేరా జై అజయ్ చంద్రబాబు నడిపించే సైకిల్ కెదురొచ్చే మారు నై 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 సైకిల్ కేరా సై అసై ఆ సైకిల్ కేరా జై అజయ్ ఆ సైకిల్ కేరా సై అసై ఆ సైకిల్ కేరా జై అజయ్ చంద్రబాబు నడిపించే సైకిల్ కెదురొచ్చే మారు నై 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 సైకిల్ కేరా సై అసై ఆ సైకిల్ కేరా అజయ్ అజయ్ సై సై జై జై నందమూరి చేతులే హ్యాండిల్ గా నిలిచినది ఈ సైకిల్. చంద్రబాబు కన్నులే చక్రాలై కదిలినది ఈ సైకిల్. 7 కోట్ల తెలుగోళ్లను కలిపే చైను ఉన్న సైకిల్. ప్రజల మేలుకై మేలు కొమ్మనే బెల్లు ఉన్న సైకిల్. కార్యకర్తల ఆశల ఊపిరిలు నింపుకున్నది సైకిల్. తెలుగు వాళ్ళ సంక్రాంతి ముక్కుల్లో నింపుకున్నది సైకిల్. సైకిల్ కేరా సై సై సైకిల్ కేరా జై జై
బుగ్గల పసివాళ్ళు మెచ్చినది సైకిల్. ఆడపడుచులు పసుపు కుంకుమతో ఎదురొచ్చే ఈ సైకిల్. మేడి పట్టిన మన రైతులు గుండెతో దీవించిన సైకిల్. మైనారిటీ జనవాసానికి రోషిని తెచ్చినది సైకిల్. నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. మనం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక తొలి పండుగ మన పెద్ద దామచల్ల ఆంజనేయులు గారి 90వ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. కొండేపి నియోజకవర్గం అంటే ముందుగా గుర్తొచ్చే వ్యక్తి మన పెద్ద దామచల్ల ఆంజనేయులు గారు. ఈరోజు తూర్పు నాయుడుపాలెం గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి వ్యాపార రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఈ జిల్లాలో ఒక ల్యాండ్ మార్క్ రోల్ మోడల్ ఉన్న వ్యక్తి మన పెద్ద దామచల్ల ఆంజనేయులు. అలాగే ఆయన ఏ పదవి చేసినా ఆ పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి మన పెద్ద దామచల్ల ఆంజనేయులు గారిని కూడా తెలియజేస్తా ఉన్నా. బ్యాంకు చైర్మన్ గా చేస్తే ఆ బ్యాంకుకి ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లి బ్యాంక్ PDCC బ్యాంక్ చైర్మన్ ఇలా చేయాలని ఒక చూపించిన వ్యక్తి కూడా మన పెద్ద దామచల్ల ఆంజనేయ గారు కూడా తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా 94లో ఎన్టీ రామారావు గారు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తే 13కి 12 సీట్లు గెలిపించిన వ్యక్తి కూడా మన పెద్ద దామచల్ల ఆంజనేయ గారు కూడా తెలియజేస్తా ఉన్నాం. దాని తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు మంత్రివర్గంలో చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో మంత్రిగా చేసి ఈ జిల్లాలో దేవాదాయ శాఖలోనే అత్యధికంగా పనులు చేసిన వ్యక్తి కూడా రాష్ట్రంలో మన పెద్ద దామచల్ల ఆంజనేయ గారు అని కూడా నేను మీ అందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు ఆయన చూపించిన బాటలోనే ఆయన వారసులుగా నేను కానీ జనార్దన్ గారు కానీ మన స్వామి గారు కానీ నీతి నిజాయితీలకు విలువలతో కూడిన రాజకీయాన్ని చేయడానికి కూడా మనం ముందుకు వచ్చాం. కొండేపి నియోజకవర్గంలో అభివృద్ధి అంటూ జరిగిందంటే మన పెద్ద దామచల్ల ఆంజనేయులు గారు. అలాగే ఈ సింగరాయకొండలో చూసుకుంటే పాకాల దగ్గర బ్రిడ్జ్ కానీ మన మార్కెట్ యార్డ్ కానీ అలాగే ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకున్నాం. పొగాకు రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే కొండేపిలో సొంత నిధులతోటి ఒక గూడెలు అప్పటికప్పుడు 2 నెలల్లోనే 3 నెలల్లోనే యుద్ధ ప్రాతిపదంగా నిర్మించి ఆ రైతులకు ఈ రోజు పొగాకు బోర్డుకి టమోటాలు రావాలని ఎంతో ఇబ్బంది పడుతుంటే వాళ్ళ కోసం ఎంతో కష్టపడి అక్కడ బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు గురుకుల పాఠశాల కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది అంటే తెలుగుదేశం పార్టీ హయాంలోనే. మళ్ళీ కొండేపికి 20 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు మన ఎమ్మెల్యే స్వామి గారిని మంత్రి చేయడం జరిగింది. తప్పకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తాం. నియోజకవర్గం అభివృద్ధిలో రాజీ లేకుండా పోరాడతాం. మొన్న ఎన్నికల్లో సహకరించిన ప్రతి ఒక్కరిని కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీ అందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు ఈ నియోజకవర్గంలో అత్యధికంగా మెజార్టీ ఇచ్చిన మండలం సింగరాయకొండ మండలం పూర్తి చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇంకా ఈరోజు దామచల్ల ఆంజనేయులు గారు ఉన్నా లేకపోయినా ఆయన పేరు మాత్రం చిరస్థాయిగా చరిత్రలో లిఖించదగ్గ రోజు. ఆయన ఎంతో మంది ఎమ్మెల్యేలు చేసిన ఆ గౌరవం కొండేపిలో దామచల్ల ఆంజనేయులు గారికి దక్కిందని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అది ఒక మంచి మనిషి చేసిన పనులు చరిత్రలో నిలిచిపోతాయి. అలాగే ఈరోజు కొండేపి నియోజకవర్గంలో ఉందా ఒక పండుగ వాతావరణంలో కార్యకర్తలు దామచల్ల అభిమానులు అందరూ ఒక పండుగ వాతావరణంలో పెద్ద జయంతి చేసినందుకు దామచల్ల కుటుంబం తరఫున వాళ్ళందరికీ నేను శిరస్సు వంచి మీకు పాదాలు చేస్తానని తెలియజేసుకుంటూ ఈ చక్కటి కార్యక్రమం నిర్వహించిన సింగరాయకొండ మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.
ఈ యొక్క వేడుకలో పాల్గొన్న బీజేపీ, జనసేన, ఎన్డీఏ కూటమి నాయకులకు కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. సైకిల్ కేరా సై అసై ఆ సైకిల్ కేరా జై అజయ్ ఆ సైకిల్ కేరా సై అసై ఆ సైకిల్ కేరా జై అజయ్ చంద్రబాబు నడిపించే సైకిల్ కెదురొచ్చేవారు నై 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 సైకిల్ కేరా సై అసై ఆ సైకిల్ కేరా జై అజయ్ ఆ సైకిల్ కేరా సై అసై ఆ సైకిల్ కేరా జై అజయ్ చంద్రబాబు నడిపించే సైకిల్ కెదురొచ్చేవారు నై 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 సైకిల్ కేరా సై అసై ఆ సైకిల్ కేరా అజయ్ అజయ్ సై సై జై జై నందమూరి చేతులే హ్యాండిల్ గా నిలిచినది ఈ సైకిల్. జోహార్ రాంజనేయులు గారు, జోహార్ రాంజనేయులు గారు, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జోహార్ మండపల్లి గారు, జోహార్ మండపల్లి గారు. అందరికీ నమస్కారము. స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు గారి 95వ జన్మదిన శుభాకాంక్షలు మనం పొన్నలూరు మండలంలో ఈరోజు ఘనంగా చేసుకుంటున్నాము. పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారి 90వ జయంతి ఉత్సవాలు కొండేపి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో, అన్ని మండల హెడ్ క్వార్టర్లో దామచర్ల అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలా ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ఈరోజు ఆయన ఏ పదవి చేసినా ఆ పదవికి వన్నె తెచ్చిన నాయకుడు మన పెద్దయిన దామచర్ల ఆంజనేయులు గారు. ఒక బ్యాంక్ చైర్మన్గా అయితేనేమి, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అయితేనేమి, ఉమ్మడి రాష్ట్రంలో 2 పర్యాయాలు మంత్రిగా చేసి నీతికి, నిజాయితీకి, విలువలతో కూడిన రాజకీయం చేసిన వ్యక్తి మన పెద్దయిన దామచర్ల ఆంజనేయులు గారు. ఈరోజు ఈ నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్తున్నా మాకు బ్రహ్మరథం పడుతున్నారంటే ఆయన చూపించిన, ఆయన మమ్మల్ని పెంచిన క్రమశిక్షణ కానీ, చూపించిన బాట కానీ, ఏ ఒక్కరిని అగౌరవపరచకుండా ఒక మనిషికి గౌరవం ఇచ్చి పుచ్చుకోవడంలో కానీ, అలాగే ఎవరన్నా పని మీద హైదరాబాద్ వస్తే వాళ్ళకి అనవసరంగా ఖర్చులు అవుతాయి, ఎందుకు హైదరాబాద్ వచ్చారో, ఆ పని ఏదో నేనే చేసి పెడతా కదా అని ఒక విలువలతో కూడిన రాజకీయవేత్త చాలా అరుదుగా దొరుకుతారు. అందులో మన పెద్ద ఆయన కావటం చాలా సంతోషం. ఈరోజు ఈ కొండేపి నియోజకవర్గం ఉన్నంత వరకు చరిత్రలో మన పెద్ద ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎవరూ మర్చిపోలేరు. అదే బాటలో ఆయన వారసులుగా జనార్దన్ గారు కానీ, నేను కానీ, మన స్వామి గారు, మంత్రి గారు కానీ ఎక్కడా రాజీ లేకుండా అభివృద్ధిలో మొన్న ఎన్నికల్లో మీకు ఏదైతే ఇచ్చామో తప్పకుండా అది పూర్తి చేస్తామని, ముఖ్యంగా నిన్న కూడా మంత్రి గారితో మాట్లాడటం జరిగింది. మన పొన్నలూరులో అత్యధికంగా రెవెన్యూ సమస్యలు ఉన్నాయి. అది ఎట్టి పరిస్థితుల్లో మనం ఈసారి ఆ రెవెన్యూ సమస్యలన్నీ పూర్తి చేయాలని ఒక ఆలోచనకు వచ్చాం. తప్పకుండా ఎన్నికల్లో కష్టపడిన వారికి గౌరవం ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. కూడా ఈ యొక్క ఫేజ్ వైజ్డ్గా మొత్తం అన్ని గ్రామాల అభివృద్ధిలో కూడా పూర్తిగా భాగస్వాములు అవుతామని కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే మన పొన్నలూరు మండల తెలుగుదేశం పార్టీకి నాయకులకు అందరికీ మన పెద్ద ఆయనతో పనిచేసిన సీనియర్ నాయకులకు ఏ కష్టం వచ్చినా నా దగ్గరికి రండి, తప్పకుండా మీకు అండగా ఉంటానని కూడా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జోహార్
Praveen. 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 సత్యం నిత్యం సఫలం జనగణ మంగళదాయకుడా ఘనమపు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా
సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు ఆత్మగౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ నేతనువై మాజీ ఏఎంసీ చైర్మన్ గోరిపాటి రామయ్య గారికి, మన మనూరు పార్టీ అధ్యక్షుడు యలమంద నాయుడు గారికి, సీనియర్ నాయకులు నారాయణ స్వామి గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి విద్యార్థులకు, మండల నాయకులకు అందరికీ, ఫ్యాకల్టీ స్టాఫ్కి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషం. మా పెద్ద ఆయన దామచల్ల ఆంజనేయులు గారి 95వ జయంతి సందర్భంగా ఈ కాలేజీ క్యాంపస్లో ఒక మంచి ప్రోగ్రాం ప్రిన్సిపాల్ గారు మమ్మల్ని ఇన్వైట్ చేయటం, ఈ కార్యక్రమంలో భాగంగా ఏదైతే స్కిల్ డెవలప్మెంట్లో ప్రవేశపెట్టిన కొత్త కోర్సులు కానీ, అలాగే లైబ్రరీలో సంబంధించిన వివిధ పరికరాలని, అలాగే ఇక్కడ నోట్బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ చాలా మంచి కార్యక్రమాలు తీసుకున్నందుకు ముందుగా ప్రిన్సిపాల్ గారికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నా. ఇప్పుడే చెప్తా ఉన్నారు, పోయినసారి లాస్ట్ ఇయర్ స్టేట్లో 3rd ర్యాంక్ వచ్చిందని. తప్పకుండా ఈ ఇయర్ మీరు ఎట్టి పరిస్థితిలో స్టేట్ ఫస్ట్ రావాల్సిన దానికి కృషి చేయాలని, ఇక్కడ మీకు మంచి ప్రోత్సాహం ఉంటుంది. ఏ అవసరం వచ్చినా దామచల్ల కుటుంబం తరఫున కూడా ఈ స్కూల్కి కావాల్సి ఉంటే మేము కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తూ ఉన్నా. అలాగే ఈరోజు విద్యార్థులకి ఒక మంచి అవకాశం, ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే ఎవరూ చేయని సాహసం యువకుడు, మా యువనాయకుడు, మా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారే ఈ విద్యాశాఖ బాధ్యతలు తీసుకోవటం, ఈ ఎడ్యుకేషన్ సిస్టంలోనే కొత్త పాలసీలు తీసుకొని రావాలని ఛాలెంజింగ్గా తీసుకొని క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి పిల్లలకి. అలాగే కింద నుంచి వాళ్ళకి బేస్లోనే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళు ఈ సొసైటీలో ద బెస్ట్ అవుతారు. సొసైటీలోనే వాళ్ళ యొక్క ద బెస్ట్ అయితే సొసైటీకి ఎంతో ఉపయోగపడతారని ఒక మంచి ఆలోచనతోటి లోకేష్ గారు ఈ విద్యాశాఖ మంత్రి తీసుకోవటం, అలాగే దాని పర్యవసనమే ఈరోజు ఈ పుస్తకాలు అయితే మాల్లో పోయిన సంవత్సరం అయితే నవంబర్లోనో డిసెంబర్లోనో ఇచ్చేవాళ్ళు, కానీ పుస్తకాలు పోయినసారి కూడా ఇవ్వలేదని చెప్తున్నారు ప్రిన్సిపల్. కానీ లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ తీసుకున్న సందర్భంగా చెప్పిన టయానికి ఈరోజు నోట్బుక్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కూడా ప్రింట్ అవుతున్నాయి. వచ్చే ఇయర్ నుంచి అయితే మీ అకాడమిక్ ఏది అవసరం ఉన్నా
మీకు ఆన్ టైంలో ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఈ కాలేజీకి ఏదో ఒక రోజు లోకేష్ గారిని కూడా మేము తీసుకుని వచ్చి ఇవన్నీ చూపిస్తామని కూడా తెలియజేసుకుంటూ మీరందరూ బాగా చదువుకొని మీ యొక్క వృత్తుల్లో బాగా షైన్ అవ్వాలని ఐ హోప్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎవరీవన్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మా పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారి 95వ జయంతి సందర్భంగా కొండేపి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఒక పండగ వాతావరణంలాగా ఆయన ఈ కార్యక్రమం జరుపుకోవటం, దీనికి కొండేపి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ దామచర్ల అభిమానులు అందరూ భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని వివిధ సేవా కార్యక్రమాలు కూడా అన్ని మండలాల్లో చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మన కొండేపి హెడ్ క్వార్టర్లో మా నాయకుల సహకారంతో మండల పార్టీ అధ్యక్షుడు యలమంద నాయుడు గారు, మాజీ ఏఎంసీ చైర్మన్ గొరిపాటి రామయ్య గారు, సీనియర్ నాయకులు నారాయణ స్వామి గారు, కృష్ణారెడ్డి గారు, సోమయ్య, సుబ్బనామయ్య గారు, ఇక్కడికి వచ్చేసిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన అన్ని మండల పార్టీ నాయకులందరికీ, అలాగే దామచర్ల అభిమానులు ఈ కార్యక్రమంలో అందరూ ఉత్సాహంగా పాల్గొని ఈరోజు ఈ కార్యక్రమం జయప్రదం చేసిన ముందుగా వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు దామచర్ల ఆంజనేయులు గారు ఏ పదవి చేసినా ఆ పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి, కొండేపి నియోజకవర్గంలో అభివృద్ధి అంటే చూపిన వ్యక్తి మా పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు. ఈ నియోజకవర్గంలో ఇక్కడ నుంచున్నామంటే ఈ సిమెంట్ రోడ్డు వేసింది కానీ, ఈ బస్ స్టాండ్ కట్టింది కానీ, హాస్పిటల్ కట్టించినా కానీ, గురుకుల పాఠశాల కట్టించినా కానీ, రైతులకి ఆ రోజు చాలా కష్టంగా ఉండేది. ఆర్చన్ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు డేట్లు రాక చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు, టంగుటూరు వెళ్లాల్సిన పరిస్థితి. అప్పుడు ఆయన ముందుకు వచ్చి సొంత నిధులతోటి అప్పటికప్పుడు పొగాకు బోర్డు నిర్మించి రైతులకి పొగాకు అమ్ముకోవడానికి వెసులుబాటు కల్పించి ఒక మంచి కేంద్రంగా ఈరోజు కూడా అది ఆ ఆక్షన్ ప్లాట్ఫామ్ రన్ అవుతుందంటే ఆ పెద్ద ఆయన పుణ్యమే. ఏదైనా కొండేపి నియోజకవర్గంలో వీళ్ళందరూ ఇక్కడున్న నాయకులందరూ ఆయనతో పనిచేసిన వాళ్ళే, వాళ్ళతోటి కూడా మా మూడో తరం పనిచేస్తుంది. అది తెలుగుదేశం పార్టీ దామచర్ల కుటుంబం నాయకులకి పెద్దలకి ఇచ్చే గౌరవం. ఆయన చూపించిన బాటలోనే మేము కానీ, జనార్దన్ గారు కానీ, స్వామి గారు కానీ అదే బాటలో నడుస్తున్నాం. తప్పకుండా ఈరోజు చాలా గర్వంగా చెప్పగలం, ఈ ప్రకాశం జిల్లాలో 83 నుంచి పార్టీలు మారిన కుటుంబం ఏదైనా ఉందంటే అది దామచర్ల కుటుంబం. ఈ కుటుంబానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో గౌరవంతో ఈ నియోజకవర్గానికి మళ్ళీ పెద్ద అయిన తర్వాత మన ఎమ్మెల్యే స్వామి గారికి మంత్రి పదవి ఇవ్వటం చాలా సంతోషం. తప్పకుండా పోయిన ప్రభుత్వంలో ఏదైతే బ్యాలెన్స్లో ఉన్న పెండింగ్ పనులన్నీ మళ్ళీ అభివృద్ధిలో తీసుకొని రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక మొన్నే ఈ రోడ్డు కూడా మన స్వామి గారు శాంక్షన్ చేయించడం జరిగింది. పనులు కూడా ప్రారంభమవుతున్నాయి త్వరలో. ఏదైనా కానీ పోయినసారి కన్నా రెట్టింపు ఉత్సాహంతో మేము పనులన్నీ కూడా పూర్తి చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా ఈ యొక్క మంచి కార్యక్రమంలో భాగస్వాములైన అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.